అచ్చమైన తెలుగుదనం, చూడ చక్కని ఫ్యామిలీ, ఇంటిల్లి పాది చూసుకుని సరదాగా నవ్వుకునే కాంటెంట్. ఏం జరిగింది? ఛానల్ క్లిక్ చేస్తే లక్షల మంది సబ్స్క్రైబర్లు, లండన్ లైఫ్ అంటూ రీల్స్, లైకులు, హబో ఇలా ఒకటేమిటి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ ఫ్యామిలీదే సందడి. యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పుచ్చిపోయింది. ఎంత పెద్ద స్కామ్ చేశాడు. పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్ముతాడు? మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. నందూస్ వరల్డ్ అంటూ హోల్ తెలుగు వరల్డ్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితేనే ఫేమస్. రమానందన, ఆమె భర్త మధుకర్ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ రీల్స్ లో క్రేజ్ పెంచుకుంటూ బాగా పాపులర్ అయ్యారు. నందు వరల్డ్ అనేది బాగానే పాపులర్ అయింది. అమ్మాయి లండన్ లో ఉన్నటువంటి తెలుగు అమ్మాయి. నమ్మించి గొంతుకులు కొయ్యాలా, నల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. అలాంటి ఫ్యామిలీ వెనక ఒక చీకటి కోణం ఉన్నట్టు, కోట్ల రూపాయల స్కామ్ దాగున్నట్టు ఎవరైనా ఊహిస్తారా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? కానీ ఆరా తీసే కొద్దీ, పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. నందూస్ వరల్డ్ వెనక ఇంత గూడు పుఠాని దాగుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎన్ని 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 దారుణాలు సార్. ఇంతకీ నందూస్ వరల్డ్ పేరుతో నందన దంపతులు కోట్లు వసూలు చేశారా? ఇది వ్యాపారం. అరే గోక్కుని తినేటోడి దగ్గర గీక్కొని తినేడు వ్యాపారమారా సైతాన్. ఒక రకమైన వాయిస్ తో, ఆకట్టుకునే కాంటెంట్ తో వ్యూవర్స్ ని కట్టిపడేశారా? దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. వెనక నుంచి వెళ్ళి అక్కడ ఎంప్లాయీని క్యాచ్ చేసి లైన్ లో పెట్టి బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. ఆమె టాలెంట్ ని గుర్తించే సినిమాల్లో కూడా ఇటీవల అవకాశాలు వచ్చాయి. యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించిన రమానందన అలియాస్ నందు. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. కానీ తెరపైనే కాదు, తెర వెనక కూడా ఆమెకి లక్షలు వసూలు చేసి బురిడి కొట్టించే టాలెంట్ ఉంది అంటూ, వీసా రెన్యువల్ చేస్తామంటూ, సిఓఎస్ సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ కొందరి దగ్గర నుండి కొన్ని లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. అమ్మాయి మీద కంప్లైంట్ అన్నటువంటిది పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేసి ఏది లెక్క తేలుస్తారు చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి చిరంజీవి సినిమాలో కూడా నటించింది కాబట్టి. తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థికమంత్రిగా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఏదైనా తేడా అమ్మాయికి జరిగితే ఊరుకోరు, సహజంగా అండగా నిలబడతారు. అమ్మాయి తప్పు చేస్తే వీళ్ళేమి వదిలిపెట్టమని చెప్పరు, శిక్షించమనే చెప్తారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అయితే పోలీసులు ఎందుకు ఈ కేసుకి సంబంధించి ఇంత డిలే చేశారు తెలియదు. విక్టిమ్ కార్డ్ తో ఈ టోటల్ స్కామ్ కి సంబంధించి ఒక నిందితుడే గేమ్ ఆడుతున్నాడు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఎవరా నిందితుడు? నందనకు మధ్యవర్తికి పంపకాల్లో తేడా రావడంతో ఇప్పుడు కేసు వివరాలు బయటకు వచ్చాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలా నందూస్ ఎపిసోడ్ చుట్టూ ఎన్నో అనుమానాలు తిరుగుతున్నాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి మొహం చాటేశారు అన్నదే నందన దంపతులపై వస్తున్న ఆరోపణలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో గతేడాది నవంబర్ లోనే కేసు నమోదు కాగా ఆలస్యంగా బయటకొచ్చింది. అంటే అది నందన భర్త మధుకర్ కి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలున్నాయి. ఇలా ఏపీ, తెలంగాణతో పాటుగా గుజరాత్, రాజస్థాన్, బీహార్ లో కూడా నందన ఫ్యామిలీ డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. మొత్తం 50 మందికి పైగా బాధితులు నందన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యూకేలోని నందు కంపెనీల్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరి నుంచి దాదాపు 20 లక్షలు వీళ్ళు వసూలు చేశారట. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా ఒక హోటల్లో ఉంచి టైం పాస్ చేయిస్తున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరు మీరు? ఏంది బ్రో వాడు వెళ్ళి కదా మన సిచ్యువేషన్ వచ్చింది. చూడు బ్రో వాడిని. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.